హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే ఈజీగా స్వచ్ఛమైన కుంకుమను తయారు చేసుకుందాం. ఇంతకుముందు నేను చేసిన కుంకుమ వీడియో కూడా ఉంది. ఆ వీడియోలో కుంకుమ చేతితో పట్టుకుంటే అంటుకునేది కలర్, కానీ కలర్ ఎక్కడా కూడా చేతికి అంటకుండా స్వచ్ఛమైన కుంకుమను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని అమ్మవారికి చక్కగా కుంకుమ పూజ చేసుకుందాం. ముందుగా పసుపు కావలసినంత తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు పసుపును తీసుకున్నాను. ఈ పసుపు కొమ్ముల్ని తెచ్చి మరపట్టించిన స్వచ్ఛమైన పసుపును తీసుకున్నాను. తర్వాత మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ కుంకుమ రాళ్ళు అనేవి అమెజాన్లో దొరుకుతాయి, ఇంకా వేరే ఆన్లైన్ షాప్లో కూడా దొరుకుతాయి. ఈ కుంకుమ రాళ్ళు 10 గ్రాముల ధర 50 రూపీస్ ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇప్పుడైతే 100 రూపీస్ వరకు ఉంది. లాస్ట్ ఇయర్ తీసుకున్న కుంకుమరాయిని చూపిస్తున్నాను. ఇలా ఒక కుంకుమరాయి 10 గ్రాములు తీసుకుంటే మనకు 3-4 ఇయర్స్ పాటు కుంకుమని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కుంకుమరాయిలో చిన్న ముక్క కుంకుమరాయిని తీసుకొని ఇలా ఒక వైట్ పేపర్లో వేస్తున్నాను. చూసారు కదా, ఇలా ఒక చిన్న ముక్క కుంకుమరాయితో మనకు 1 కప్పు నిండుగా కుంకుమ అనేది తయారు చేసుకోవచ్చు. ఇలా కుంకుమరాయిని పేపర్లో వేసుకొని ఇలా చక్కగా ఇలా బౌల్తో కానీ గ్లాస్తో కానీ స్మాష్ చేస్తే ఇలా చక్కగా చితికిపోతాయి. చూసారు కదా, ఇది తేలికపాటి రాయి కాబట్టి ఇలా చక్కగా స్మాష్ చేస్తే వెంటనే చితికిపోతుంది. తర్వాత కుంకుమరాయి ఈ మిశ్రమాన్ని, పొడి చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోండి. అలాగే కొన్ని వాటర్ని వేసుకొని ఇలా కలుపుకుంటే చక్కగా ఇలా వాయిలెట్ డార్క్ పింక్ కలర్లో మిశ్రమం తయారవుతుంది. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మనకు కావలసినంత పసుపును వేసుకోండి. అలాగే కుంకుమరాయి వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని కూడా వేసుకోండి. ఇంతకుముందు నేను కుంకుమ వీడియో చేసినప్పుడు డైరెక్ట్గా మిక్సీ జార్లో కుంకుమ అలాగే కుంకుమరాయి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే కుంకుమ అనేది నాకు బాగా డార్క్ కలర్లోకి వచ్చింది. అంటే మెరూన్ కలర్ నుంచి బ్రౌన్ కలర్లోకి వచ్చింది. మంచి మెరూన్ కలర్ రావాలంటే, డార్క్ రెడ్ మెరూన్ కలర్ రావాలంటే ఈ ప్రాసెస్లో మీరు తయారు చేయండి. చూసారా, కుంకుమరాయిని మిక్స్ చేయగానే నా చెయ్యి ఇలా గోరెంటాకు పెట్టినట్టుగా అయిపోయింది. ఈ వాటర్ని వేయగానే, పసుపులో ఈ వాటర్ని వేయగానే చూడండి ఇలా రెడ్ కలర్లోకి ఫామ్ అవుతుంది. ఇలా కుంకుమరాయి ఈ నీళ్ళల్లో కరిగేంత వరకు కూడా కొద్దిగా వాటర్ని వేస్తూ ఈ కుంకుమరాయి వాటర్ని పసుపులో చక్కగా వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉంటేనే మనకి కలర్ అనేది రెడ్ కలర్లోకి వస్తుంది. మెరూన్ కలర్ కాకుండా మంచి రెడ్ కలర్లోకి వస్తుంది, అంటే డార్క్ రెడ్ కలర్లోకి వస్తుంది. ఇలా పసుపు అంతా మునిగిపోయేలాగా ఈ కుంకుమరాళ్ళ వాటర్ని పసుపులో వేసుకోండి. చూసారా, మంచి రెడ్ కలర్లోకి వస్తుంది పసుపు అంతా కూడా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఎండలో ఒక 5 నిమిషాలు ఉంచండి. పసుపు అంతా కూడా ఈ కలర్ని మంచిగా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి మనకి మంచి డార్క్ రెడ్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోండి. అలాగే ఒక ఎరుపు వస్త్రాన్ని తీసుకోండి. ఇలా రెడ్ క్లాత్ అని ఎందుకు చెప్తున్నానంటే, మనం కుంకుమ వడకట్టినప్పుడు కలర్ అనేది కనిపించదు కనుక. అదే మీరు పసుపు కలర్ కానీ, వైట్ కలర్ కానీ, ఇంకా వేరే కలర్ తీసుకున్నా కూడా ఈ కలర్ అనేది క్లాత్కు అంటుతుంది. కాబట్టి ఇక్కడ నేను రెడ్ క్లాత్ అని చెప్తున్నాను. ఈ రెడ్ క్లాత్ని మళ్ళీ మనం దేవుడి పూజల కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా మనం ఒక 5 నిమిషాలు ఉంచిన ఈ పసుపు కుంకుమరాళ్ళ వాటర్ మిశ్రమాన్ని ఈ క్లాత్లో వేసుకొని చక్కగా ఇలా గట్టిగా పిండేసుకోండి. ఈ విధంగా చేయడం వలన ఎక్స్ట్రా కలర్, కుంకుమరాళ్ళ కలర్ అనేది ఈ బౌల్లోకి వస్తుంది. అంటే కుంకుమ అనేది మరీ ఎక్కువ డార్క్ కలర్లోకి రాకుండా మనకు కావాల్సిన మంచి మెరూన్ కలర్ రావడం కోసం ఇలా నేను కుంకుమ ప్రాసెస్ని చెప్తున్నాను. ఇలా గట్టిగా పిండేసుకున్న తర్వాత చూడండి డార్క్ రెడ్ కలర్లోకి ఉంది. ఇలా పసుపంతా కూడా మంచి డార్క్ రెడ్ కలర్లోకి కుంకుమ లాగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇదే బౌల్లోకి వేసుకోండి. ఈ క్లాత్ని మనం దేవుని పూజల్లోకి యూజ్ చేసుకోవచ్చు. చక్కగా దీన్ని మళ్ళీ తడుపుకొని దేవుని పూజల్లోకి, దేవుని దగ్గర రూమ్లో క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. చూసారా,
చక్కని కుంకుమ అనేది రెడీ అవుతుంది. ఇలా ఈ కుంకుమ అంతా కూడా కొంచెం పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా చక్కగా స్మాష్ చేసుకొని ఇప్పుడు ఈ కుంకుమని ఒక డే అంతా కూడా ఆరబెట్టండి. పొద్దున్నే తయారు చేసుకుంటే సాయంత్రం వరకల్లా కుంకుమ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఇక్కడ కుంకుమ అనేది రెడీ అయింది. డార్క్ రెడ్ కలర్లో ఉన్న కుంకుమ మనకు ఈవినింగ్ కల్లా కూడా మంచి మెరూన్ కలర్లోకి వస్తుంది. అదే మీరు మిక్సీ జార్లో పసుపు కుంకుమరాళ్ళు కలిపి గ్రైండ్ చేసుకున్న కుంకుమ అయితే మరీ బ్రౌన్ కలర్లోకి నషం కలర్లోకి వస్తుంది. అలా కాకుండా కుంకుమ మెరూన్ కలర్ కుంకుమ కావాలంటే ఇలా నేను తయారు చేసిన విధానాన్ని చేయండి. చక్కగా మంచి మెరూన్ కలర్ కుంకుమని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా కుంకుమ తయారైంది. ఈ కుంకుమని ఒకసారి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముద్దలుగా ఉంది కాబట్టి ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని 2-3 సార్లు ఆన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మెత్తని కుంకుమ అనేది తయారవుతుంది. ఇక్కడ నేను 6 నెలలకి సరిపడా కుంకుమని తయారు చేస్తున్నాను. బయట కొని పని లేకుండా స్వచ్ఛమైన పసుపుతో ఇలా ప్యూర్ కుంకుమని ఇంట్లో ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత 2-3 సార్లు ఆన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మెత్తని కుంకుమ తయారవుతుంది. చూసారా, ఈ విధంగా ఇలా చక్కని మెత్తని స్వచ్ఛమైన కుంకుమ తయారైంది. ఇప్పుడు ఈ కుంకుమని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టండి. తేమ కానీ లేదా తడి కానీ లేకుండా చూసుకుంటే ఈ కుంకుమ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా వెడల్పు ప్లేట్లో వేసుకొని ఈ కుంకుమని ఒక 5-10 నిమిషాల పాటు ఆరబెట్టండి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ కుంకుమ చక్కగా డ్రై అయిపోయింది. తేమ కానీ ఏం లేకుండా ఇలా పొడి పొడిగా ఉంది. కుంకుమ మరి ఇంత పొడి పొడిగా ఉండకూడదు కనుక ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ అంతా ఆవు నెయ్యిని వేస్తున్నాను. కొంతమంది నువ్వుల నూనె, కొబ్బరి నూనె కూడా వేస్తూ ఉంటారు. బట్ ఆవు నెయ్యిని వేస్తే ఆ స్వచ్ఛత అనేది చాలా బాగుంటుంది. కుంకుమ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ అంతా ఆవు నెయ్యిని వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను. నేను ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ ఉంటాను. ఎవరైనా కూడా శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తే చాలా మంచిది. ఈ విధంగా ఇలా ఇంట్లోనే స్వచ్ఛమైన కుంకుమను మీరు కూడా తయారు చేసుకోండి. అలాగే కుంకుమ మనం పెట్టుకున్నప్పుడు కూడా రాలిపోకుండా ఉండడం కోసం కూడా ఈ ఆవు నెయ్యిని కలుపుకుంటే మనం కుంకుమ నుదుటన ధరించినప్పుడు రాలిపోకుండా ఉంటుంది. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా గాజు సీసాలో కానీ ఈ కుంకుమను వేసుకోండి. అలాగే మరొక పురుగు పట్టకుండా మరొక టిప్ ఏంటంటే ఇందులో 2 లేదా 3 లవంగాలను కూడా వేసుకోండి. ఈ లవంగాల ఘాటుకి కూడా ఈ కుంకుమ పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఈ కుంకుమని అమ్మవారికి చక్కగా కుంకుమ పూజలు చేసుకోండి. మీరు నుదుటన ధరించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్వచ్ఛమైన కుంకుమ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్లో ఆల్ బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.